उसको बंद कर స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. సో 18th నెరేలా విలేజ్, ఆమెకి పెళ్ళి సిద్దిపేటలో నాగనూర్ మండల్లో అయింది. సో ఆమెకి వాళ్ళ మదర్ ఫాదర్ చంపి ఉండొచ్చు. సో అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానికి మనం కన్ఫర్మ్ చేసాము, వాళ్ళకి పట్టుకొని వచ్చాము మదర్ ఫాదర్కి. వాళ్ళ ఇద్దరు కన్ఫెస్ అయ్యారు. వీళ్ళ ఇద్దరు 14th ఎర్లీ మార్నింగ్ 1 AM నైట్ తర్వాత 1 AM వీళ్ళ హస్బెండ్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఆమెకి పట్టుకొని రోప్తో కట్ చేసి నెక్తో కట్ చేసి చంపేశారు. మదర్ లెగ్స్ పట్టుకున్నారు అండ్ ఫాదర్ ఇది రోప్తో నెక్తో టై చేశారు. దాని తర్వాత వీళ్ళ లోకల్ ఒక విలేజర్కి ఫోన్ చేసి, నా కూతురు ఈమె చనిపోయింది, ఈమె మెంటల్ ఇల్నెస్తో చనిపోయింది, ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి. వాళ్ళ హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి. వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్దిపేట బాడీకి తీసుకొని పోయారు. దాని తర్వాత అక్కడ క్రిమేషన్ కూడా చేశారు. ఎవరికి చెప్పలేదు వీళ్ళు. ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా వీళ్ళు ఎవరికి చెప్పలేదు వాళ్ళ కూతురుకి ఏమైంది, ఎక్కడుంది ఆమె. ఇప్పుడు ఆమె బతుకున్నది వాళ్ళ అందరికీ చుట్టుపక్కల వాళ్ళ అదే మైండ్ సెట్లో ఉన్నారు, దట్ ఆమె స్టిల్ అలైవ్ ఉన్నారు, ఎవరికి తెలియదు. సో ఈ కేస్ క్రాక్ అయింది జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్, అంటే జనాలు చుట్టుపక్కల వల్ల మనం పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంతో మనకి తెలిసిపోయింది, మనం క్రాక్ చేసాం. అది లేకపోతే ఈ కేస్ మన దృష్టికి రావాలి అంటే చాలా కష్టం. మీ అందరితో, జనాలతో, ప్రెస్ మిత్రులతో, మీ లోకల్ విలేజర్స్కి, లోకల్ సిరిసిల్ల వాళ్ళకి, బెన్నవాడ వాళ్ళకి అదే మనవి, దట్ మీకు ఏమైనా అనుమానం వస్తే, ఏమైనా క్రైమ్ మీ ముందు జరిగితే మీరు తొందరగా 100 డయల్ చేయాలి, లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మన క్రైమ్ మన దృష్టిలో వస్తే మనం 100% డిటెక్ట్ చేసి సాల్వ్ చేస్తాం. కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళు చూస్తారు, వాళ్ళ ముందు క్రైమ్ జరుగుతుంది, బట్ వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు సైలెంట్ ఉంటారు. మనకి ఏం సంబంధం లేదు, మనతో ఏం జరగలేదు, మనతో ఇది క్రైమ్ జరగలేదు, మనం ఎందుకు చెప్పాలి. సో మీ అందరితో అదే మనవి, యాజ్ సూన్ యాజ్ మీకు క్రైమ్ మీ ముందు జరిగితే మనకి 100 డయల్ చేసి, లేకపోతే లోకల్ SICIకి చెప్పేసేయాలి, సో దట్ మనం 100% దానిపైన యాక్ట్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు అక్యూజ్డ్ కన్ఫెస్ చేశారు, ఇద్దరికి రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళ కస్టడీతో ఆ రోప్ కూడా మనకి దొరికింది, వీళ్ళు ఏమైనా వాడారు, అది కూడా రోప్ మనం సీజ్ చేసాం. డిసెంబర్ వాళ్ళకి రిన్యూవల్ ఉంటుంది, డిసెంబర్ రిన్యూవల్ ఉంటుంది. డిసెంబర్ ముందు క్లోజ్ చేయాలంటే కొంచెం పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే డిసెంబర్ వాళ్ళకి రిన్యూ చేయకపోతే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం